28 రాష్ట్రాలు 140 కోట్ల మంది జనాలు బొచ్చడు మంది లీడర్లు హీరోలు హీరోయిన్లు బిజినెస్ మ్యాన్లు ఆటగాళ్ళు పాటగాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు బాబాలు డాక్టర్లు టీచర్లు లాయర్లు సైంటిస్టులు డైవర్లు రైతులు కూలీలు మీరు మేము అందరం పతొక్కలు మరి ఇంత మందిలా బగ్గ పతార ఉన్నోళ్ళు బలంగల్లోళ్ళు ఎవరు కావచ్చు రబ్బా దేశంలో అందరికంటే పవర్ఫుల్ మనిషి ఎవరో ఎరికేనా మునం పెట్టి మూడో పారి ప్రధానమంత్రి అయిన మోడీ సారే ఇక రెండో ర్యాంకులో సెంటర్ మంత్రి అమిత్ షా గారు ఓ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు ఇట్లా 17 తోపు 100 మందికి ర్యాంకులు ఇస్తారు లీడర్లు సెలబ్రిటీలు ఆటగాళ్ళు పాటగాళ్ళు బిజినెస్ మ్యాన్లు అందరిని కలిపి గిట్ల రాహుల్ గాంధీ సార్ 9వ జాగాలుంటే సెంటర్ మంత్రులు సీఎంలు పాత సీఎంలు పతారున్నోళ్లకు తలో ర్యాంక్ వచ్చింది గాళ్ళు సారే మరి మనోళ్ళ సంగతి ఏందంటారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ 28వ జాగాలు ఉన్నాడు తోపు 100 మందిలా 21,000 కోట్ల లోన్లు మాఫీ చేసినందుకు సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నందుకు మహిళలకు ఫ్రీ బస్సు మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు క్యాంటీన్లు పెట్టించినందుకు స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నందుకు ట్రాఫిక్ లో ట్రాన్స్జెండర్లను పెట్టినందుకు సారుపతారు పెరిగిందట 15 నెలల ఏలు వల్లేనే గమ్మత్ ఏందంటే 10 ఏళ్లు సీఎం సీట్లుండి తెలంగాణను బంగారు తుణక చేసినా తీరొక్క పథకాలు పెట్టినా జనం గుండెలున్నా అని గొప్పగా చెప్పే కేసీఆర్ సార్ పత్తాకు లేడు పవర్ పోయినాక అసెంబ్లీకి డుమ్మాలు కొడుతున్నందుకు పబ్లిక్ లకు వస్తలేనందుకు ఏది పట్టించుకుంటలేనందుకు పతార పలసగా అయినట్టుంది జరంత అటు ఇటుగా మనసారినే ఫాలో అవుతున్న వైసీపీ జగన్ సార్గిన అడ్రస్ లేడి ర్యాంకులల్లా సీఎం చంద్రన్న 14వ జాగాలుంటే చిన్న సీఎం పవన్ అన్న 73వ జాగాలు ఉన్నాడు ఇక సెలబ్రిటీలకు వస్తే మన అల్లు అర్జున్ 92వ ర్యాంకు కొట్టిండు ఏ ముచ్చటెట్లున్నా ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల జనాభాల తోపు 100 మందిలో మన సీఎం సార్ 28వ ర్యాంకులు ఉన్నాడంటే చిన్న ముచ్చటేం కాదుల్లో